తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సారీ హోల్డ్ ఆన్ మహాత్మా. ప్రస్తుతం మనకి విజయ్ రూపానికి సంబంధించిన బోర్డింగ్ పాస్ మనకి కనిపిస్తోంది. బిజినెస్ క్లాస్ లో ఆయన ప్రయాణిస్తూ ఉన్నారు. విజయ్ రూపాని అని చాలా క్లియర్ గా ఫ్లైట్ నెంబర్ తో పాటు మనకి కనిపిస్తోంది. అహ్మదాబాద్ AMD to LGW. సో అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్తున్న ఈ విమానంలో విజయ్ రూపాని ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే ఆయన సమీప సన్నిహితులకి చెప్పినట్టుగా మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం, తాను ఆ విమానంలో ప్రయాణిస్తున్నట్టుగా. అయితే ఆయన ప్రయాణిస్తున్నారు అన్నది ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ఆయన బోర్డింగ్ పాస్ మనకి కనిపిస్తోంది, విచ్ మీన్స్ హీ చెక్డ్ ఇన్. ఆయన ఆ విమానంలో ఉన్నారు. ఆ టేక్ ఆఫ్ అయిన ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారు అని చెప్పడానికి మనకి సాక్ష్యం కనిపిస్తోంది. ఆ ఫ్లైట్లో ఆయన కూడా ప్రయాణించిన ఆ బోర్డింగ్ పాస్ మనకి కనిపిస్తోంది. బోర్డింగ్ సమ్ గేట్ జోన్ అండ్ టైం ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. సీట్ 2Dలో ఆయన కూర్చున్నారు. సీట్ 2D అనేది కింద కూడా మనకి కనిపిస్తోంది. ఆయన బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. 2D సీట్లో ఆయన వెళ్తూ ఉన్నారు. అయితే హఠాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి మనకి తెలియదు. విజువల్స్ చూస్తుంటే మాత్రం అందరికీ గుండెల్లో గుబులు పుడుతోంది. అందులో ఎంతమంది సజీవంగా ఉన్నారన్న బిగ్ క్వశ్చన్ మనకి కనిపిస్తోంది. ఎందుకంటే విమానం కూలిపోయిన తర్వాత వెంటనే చెలరేగిన మంటలు చూస్తుంటే మనందరికీ నిజంగా ఒక హార్ట్ అటాక్ వచ్చినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇందాక మా ప్రతినిధి మహాత్మా రిపోర్ట్ చేసినట్టుగా ఫుల్ ట్యాంక్ కెపాసిటీ, ఫుల్ ఫ్యూయల్తో అది ప్రయాణిస్తోంది ఈ విమానం. ఎందుకంటే అప్పుడే విమానం టేక్ ఆఫ్ అయింది. అక్కడి నుంచి లండన్ వరకు వెళ్ళాలి కాబట్టి ఇట్స్ ఎ లాంగ్ ఫ్లైట్ అహెడ్. అంత లాంగ్ ఫ్లైట్కి అవసరమైన కంప్లీట్ ఫ్యూయల్ కెపాసిటీతో, ఫుల్ ట్యాంక్ కెపాసిటీతోనే ఆ విమానం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అంత ఫ్యూయల్ మనకు ఆ విమానంలో ప్రమాదం జరిగిన టైంలో కనిపిస్తోంది. దీని కారణంగానే విమాన ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉంది అనేది కూడా మనకు అర్థమవుతోంది. ఎప్పుడైతే ఎక్కువ ఫ్యూయల్ ఒక్కసారిగా మండిందో, ఏ స్థాయిలో మంటలు చెలరేగుతాయి ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేదు. అక్కడ ఆ విమానంలో ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ మనకి కనిపిస్తోంది. అది కూలిన వెంటనే ఆ ఫ్యూయల్ మొత్తం కూడా ఒక్కసారి తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.